హైవేస్ ఎన్నో రోజులుగా మీలో చాలామంది అడుగుతున్నటువంటిది ఇది. అందుకే నేను మెయిన్ మన క్యాటలిస్ట్ ఛానల్లోనే పెడుతున్నా. తర్వాత వీడియో ఎండ్ అయిన తర్వాత అసలు డిఎస్సికి ఎలా అప్లై చేయాలి ఏంటి డీటెయిల్గా అరౌండ్ 3 minutes ఏమో గవర్నమెంటే రిలీజ్ చేసింది. ఆ వీడియో ఎడిట్ చేస్తాను చూడండి. సో ముందైతే నేను చెప్పదలుచుకున్నది, ఈరోజు నుంచి ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు మీరు డిఎస్సి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందులో మొత్తం 16,347 పోస్టులు, ఇందులో 14,088 పోస్టులు వచ్చేటప్పటికేమో డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయిలో పోస్టులు, తర్వాత 2,257 చిల్లర 290 చిల్లర వచ్చేసి స్టేట్ లెవెల్ పోస్టులు. ఓకేనా? ఇక జిల్లా స్థాయిలో ఎలాగా ఏంటి అనేది వెనకాల అటాచ్ చేస్తాను చూడండి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్, మీలో ఇంకా ఎవరైనా సరే నాకు మార్నింగ్ లైవ్లో చెప్పారు, నేను నైట్ అవుతున్న మాట్లాడుతున్న వాళ్ళు ఇదే చెప్పారు, రేపు కనుక డిఎస్సి నోటిఫికేషన్కి ఇస్తే చాలా ప్రాబ్లం ఇస్తారన్నారు. పిచ్చాను పెట్టిందా మీకు, ఇప్పటికే లేట్ అంటే ఇదేంటి అంటే, లేదు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఇచ్చారు, మాకు ఎగ్జామ్ డేటు కనీసం ఒక 90 రోజులను ఉండాలి అన్నారు. దెన్ ఈ మాట వాళ్ళు ఎవరైనా బాధపడితే ఏమనుకోకండి, నేను ఒక మాట అన్నా, ఇన్నాళ్ళు ఏం పీకారా అన్న, ఒకటే మాట, ఇన్నాళ్ళు ఏం పీకుతూ ఉన్నారు సార్, మేము ఉద్యోగులం కాదు, ఊర్లో కూలీనాలు చేసుకొని బతకాలి, సో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు అన్నీ పక్కన పెట్టి ప్రిపేర్ అవుతాం కదా, సో ఇల్లు గడవాలంటే మేము కూలికి వెళ్ళాలి, సో అలా కూలికి వెళ్తూ ఉన్నాము, సో డిఎస్సికి సంబంధించి వన్స్ నోటిఫికేషన్ ఇచ్చాడు అన్నప్పుడు, ఎగ్జామ్ అన్నప్పుడు నోటిఫికేషన్ అన్నప్పుడు మినిమం 90 days టైం ఇస్తారు కదా, అప్పుడు ప్రిపేర్ అవుతాను అనుకున్నాము. మళ్ళీ అడిగా ఒకటే, ఇన్నాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ ప్రిపేర్ అన్నారు కదా, మరి దాని సంగతి ఏంటన్నా, అదంతా వేరు సార్ అన్నారు. బాబు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడు. ఇప్పుడు డిఎస్ సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి హార్డ్లీ ఒక 45 days టైం ఇస్తాడేమో మధ్యలో, ఇక అంతకుమించి ఇవ్వడు, ఇక మీ ఇష్టం బాబు అన్న. కాదు కూడదన్నారు. సరే ఉంటాను పేరు పెట్టేశారు. విషయం ఏంటి, ఈరోజు ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు అప్లికేషన్లు, దెన్ జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్. అంటే ఈరోజు ఏప్రిల్ 20, జూలై 6, ఎగ్జాక్ట్గా 45 days. సో రూల్స్ ఫాలో అయ్యారు. 40 రోజులు సమయం ఇచ్చారు. మొన్న ఈ మధ్య హైదరాబాద్లో గ్రూప్స్ సంబంధించి కూడా ఇలాగ నోటిఫికేషన్ ఇస్తే, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన దానికి ఎగ్జామ్ పెట్టేదానికి మధ్య గ్యాప్ 45 days మినిమం ఉండాలి కోర్టు కూడా చెప్పింది. సో అదే ఇప్పుడు ఏపీలో ఫాలో అయ్యారు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఏపీలో డిఎస్సి సంబంధించి ఎక్కడ కూడా చిన్న మైనస్ ఉండొద్దు, ఎక్కడో చిన్న లూప్ హోల్ ఉండొద్దు అనుకుంటున్నారు. అలా ఈ రోజు నుంచి మే 15 వరకు అప్లికేషన్స్, తర్వాత మే 15 తర్వాత ఇంక మీరు ఎలా ప్రిపేర్ మీ చాయిస్ అనుకోండి. మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, ఈవెన్ మే 20 నుంచి మాక్ టెస్ట్లు, మే 15 వరకు అప్లికేషన్స్, మే 20 నుంచి మాక్ టెస్ట్లు, అంటే ఎగ్జామ్ ఎలా ఉండిద్ది ఏంటి, ఏ క్వశ్చన్స్ ఇస్తారు ఏంటి, ఏ ప్యాటర్న్ ఉండేది, సో మాక్ టెస్ట్లు. మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు, మే 30 హాల్ టికెట్ డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ అయినాయా, ఏ రోజు ఎగ్జామ్ పెడితే ఆ నెక్స్ట్ డే అంటే రెండో రోజున మీకు కీ ఇస్తాడు. దట్స్ నాట్ ఫైనల్ కీ, తుది కీ, అంటే ఫస్ట్ ఇచ్చే కీ అనుకోండి. ఓకే, తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అయినాయి. దెన్ అభ్యంతరాలు కనుక ఉన్నట్టయితే మీకు 7 రోజులు సమయం ఇస్తారు. ఈ 7 రోజులపు మీ అభ్యంతరాలు తెలియచేయాలి. మీ అభ్యంతరాలు తెలియజేశారు, ఆ తర్వాత 7 రోజులకి ఫైనల్ కీ ఇస్తారు. ఆ ఫైనల్ కీ ఇచ్చిన తర్వాత కూడా మరల 7 రోజులు సమయం ఇస్తారు. అప్పుడు రిజల్ట్ అనేది ఇస్తారు. అంటే మీరు క్రాస్ చెక్ చేయండి, అభ్యంతరాలకి సమయం ఇస్తున్నారు. అభ్యంతరాలు ఇచ్చిన తర్వాత సమయం తీసుకొని కీ ఇవ్వటానికి కావచ్చు, ఫైనల్ కీ ఇవ్వటానికి కావచ్చు, దానికి సమయం ఇస్తున్నారు. ఫైనల్కి ఇచ్చిన తర్వాత కూడా మరలా 7 రోజులు సమయం తీసుకుంటున్నారు, అప్పుడు రిజల్ట్ ఇస్తారు. అంటే ఎక్కడ కూడా ఎవరూ కూడా ఇబ్బంది పడొద్దు, ఎక్కడ కూడా ఎవరూ కూడా ప్రభుత్వం మీద బురద చల్లొద్దు, ఎక్కడ కూడా ఎవరూ కూడా కోర్టులకు వెళ్ళి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని ఆపొద్దు, ఎక్కడ కూడా ఎవరూ కూడా అనుమానాలకు తావిచ్చేలాగా ఉండొద్దు, ఎక్కడ కూడా ఎవరూ కూడా పరీక్షల సంబంధం లేని వాళ్ళు కూడా మేము పరీక్షలు రాసామంటూ అన్యాయం జరిగిందంటూ హడావుడి చేయొద్దు. ఆ పేటీఎం వాళ్ళు కావచ్చు, వైసీపీ గొర్రెలా కావచ్చు, ఎవరు ఉండొద్దు. అంతిమంగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులు ఏవైతే ఉన్నాయో జూలై ఎండింగ్ కల్లా ప్లేస్మెంట్స్ కూడా అయిపోవాలి. మహా అయితే ఆగస్టు 15 కల్లా ప్లేస్మెంట్ అయిపోవాలన్న వేళ వాళ్ళు ఉన్నారు. ఎస్, మన క్యాటలిస్ట్ చేయించాలని ఒక వీడియో ఇచ్చినప్పుడు మొన్న ఇస్తే జూన్ కల్లా కూడా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తామన్నట్టు చెప్తే కొంతమంది కామెంట్ మీకు తెలియనట్టుంది ప్రాసెస్ అంతా కూడా, అది అయ్యేది కాదు, జూలై దాటితే చూడండి అన్నారు. సో యు ఆర్ రైట్.
మేబీ జర్నలిస్టులు కదా, పొలిటీషియన్ చెప్పేది కొంచెం నమ్మాల్సి వచ్చింది, నమ్మాము. బట్ ప్రాక్టికల్గా మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పింది ఇప్పుడు నేను మరలా చెప్తూ ఉన్నాను. జనరల్గా అయితే మీరు చెప్పింది చెప్పకూడదు. అయ్యో నేను చెప్పినట్టు వాళ్ళు చెప్పింది ఒకటి కదా, వద్దులేను. నేను ధర్మంగా ఉంటా. నేను చెప్పింది కొంచెం పొరపాటు అటుగా ఉన్నా సరే అయినా సరే కరెక్ట్ చేసుకొని చెప్తా. సో అదే చెప్తున్నా. సో ఈ పొలిటీషియన్ చెప్పేదానికి కొంచెం వ్యత్యాసం ఉన్నా కానీ కూటమి గవర్నమెంట్ చాలా క్లారిటీగా ఉన్నా, చాలా ముందుకు ప్రవేల ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు. సో ఐఆమ్ షూర్ ఈ డిఎస్సి సంబంధించి ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ఆగస్టు 15 కల్లా ఎక్కడ ప్లేస్మెంట్స్ కూడా అయిపోతే నేను కోరుకుంటూ ఉన్నా. ఇక ఆ తర్వాత కూడా ఎంత వీలైతే అంత త్వరగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఇక ఇప్పుడు ఈ డిఎస్సి సంబంధించి ఎస్సీ వర్గీకరణ ఉంటుంది. సో ఎస్సీలో 3గా డివైడ్ చేస్తారు, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అని. గ్రూప్ ఏ రెల్లి ఉపకులాలు, గ్రూప్ బి మాల మాదిగ ఉపకులాలు, గ్రూప్ సి మాల ఉపకులాలు. మాల సామాజిక వర్గానికి 7.5, మాదిగ సామాజిక వర్గానికి 6.5, రెల్లి వాళ్ళకి 1.5, 1 ఉంది. సరే అది క్రాస్ చెక్ చేసుకోండి. ఎన్నాళ్ళు ఆగింది ఈ డిఎస్సి సంబంధించి, ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. అండ్ ఈలోపు వచ్చేసి ఆల్రెడీ టెట్ పెట్టారు అండ్ రిజల్ట్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పుడు డిఎస్సి సంబంధించి ఆల్మోస్ట్ మొత్తం ఎలిజిబుల్. అయితే నాకు నిన్న ఒక పర్సన్ అనమాట, తాను బీఈడీ చేస్తున్నారు, దాన్ని ఇప్పుడు ఫైనల్ సెమ్లో ఉన్నారు. ఇప్పుడు 2 మంత్స్లో ఎగ్జామ్స్ కూడా అయిపోతే రిజల్ట్ రావడం సమయంతో జరిగిద్ది అంది. ఇక మీరైతే మైండ్లో పెట్టుకోవద్దు. ఆల్రెడీ తను వచ్చేసి డైట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనుకుంటా డైట్ అంటే, అది వచ్చేసి ఏంటి ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి సంబంధించి. సో నాకు అది ఉంది సార్, నేను అది ప్రిపేర్ అవుతాను, సో నేను డిఎస్సికి ఎలిజిబుల్ సార్ అంది. బీఈడీ అన్నప్పుడు హై స్కూల్కి సంబంధించి ఇది హెల్ప్ అవుతుంది సార్ అంది. ముందే ఇది రాసేసుకోండి, ఆ తర్వాత చూదురుకెళ్ళి అని చెప్పేసి అన్నాను. సో ఫైనల్లీ డిఎస్సికి సంబంధించి ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. పనికి మన చెత్త మీ బ్రెయిన్లోకి రానివ్వకండి. ఉన్న సమయాన్ని సిలబస్ ఎంత ఉన్నా సరే ఫస్ట్ దాన్ని ఎలా పెడతారంటే, నేను గ్రూప్స్ ప్రిపేర్ అవ్వకంటే చెప్తున్నా. నేను ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఎంత టైం అని చూసుకుంటా. ఈరోజు ఏ సమయానికి ఏం చదువుకోవాలి, ఆ తర్వాత ఎప్పుడెప్పుడు ఏమేంటి. ఇందులో ఖచ్చితంగా నేను ఈనాడు పేపర్ మిస్ కాను, ఈనాడు న్యూస్ టీవీలో మిస్ కాను. ఆ రెండింటితో పాటు కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు వచ్చి క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. మొత్తం ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను, జనరల్ నాలెడ్జ్ సంబంధించి, కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇక స్టడీ పర్పస్ అన్నప్పుడు నా సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో నేను హైలైట్ చేసుకుంటూ ఉంటాను, వాటికి సంబంధించి సినాప్సిస్ పాయింట్స్ రాసుకుంటాను అనమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, మీకు మీరే ఒక గురువు ఇప్పుడు, మీకు మీరే ఒక స్టూడెంట్ ఇప్పుడు, మీకు మీరే ఒక ఎగ్జామినర్ ఇప్పుడు, మీకు మీరే ఒక ఇన్విజిలేటర్ ఇప్పుడు, మీకు మీరే ఇప్పుడు వచ్చేసి ఒక వాచ్ డాగ్ లాంటి వాళ్ళు. అన్నీ రెడీ చేసి పెట్టుకోండి, మీ వేలో మీరు ప్రిపేర్ అవ్వండి. ఐఆమ్ షూర్ ఇన్నాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అయి ఉన్నారో ఇప్పుడు ఇంకొంచెం ఎఫర్ట్స్ కనుక పెడితే ఈజీగా డిఎస్సి జాబ్ కొట్టేస్తారు. ఒకవేళ దీనికి బాగా ప్రిపేర్ అయ్యే జాబ్ కనుక రాకపోతే డిసప్పాయింట్ కాకండి. ఐఆమ్ షూర్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ డిఎస్సి ఉంటుందని చెప్తున్నారు. ఇది కాకుండా వేరే ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి వాటి కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియో టచ్ చేస్తాను, చూడండి ఎలా అప్లై చేయాలి ఏంటనేది సంబంధించి. Welcome to District Selection Committee portal. New users must register by filling out the form to receive a user ID and password. After receiving your user ID and password, log in to complete your profile for the DSC Recruitment 2025 application. In Section 2, please enter your academic and qualification details. If you have completed an undergraduate degree, click here to add the details. Enter your AP-TET qualification details to process your application. You may also add any additional qualifying papers if applicable. After successful completion, check all verified and correct boxes to confirm your consent. Finally, check the verified and correct boxes to confirm your eligibility based on your qualifications. In Section 3, select the district or zone where you prefer to work. The system clearly displays the number of available posts for each subject across various locations. The system also provides payment details for each post, along with information on local and non-local post eligibility. The system allows you to set your post and district preferences using the up and down arrows. You are required to select all available options. After setting your preferences, select your exam center from the drop-down list.
As mentioned, you have to select all available posts. Enter the one-time pass received on your mobile for final confirmation of the number of posts applied for, both current and previous, then proceed with the payment. You have to first click on Verify and then Pay Now. Once the payment is complete, print the entire application and view the details. Lastly, upload all required supporting documents by clicking on the Document Uploads option. Thank you. All the best.